గౌరవనీయులైన ముఖ్యమంత్రి, గౌరవనీయులైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవనీయులైన ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధరబాబు గారు, గౌరవనీయ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, అందరికీ మల్రెడ్డి రంగారెడ్డి గారు స్వాగతం పలుకుతున్నారు. పుణ్య పర్వదినాలు. ఈ సందర్భంలో ఫ్యూచర్ సిటీని శంకుస్థాపనగా అందిస్తున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఐటీ శాఖ శంకుస్థాపన మహోత్సవాన్ని వారి సువర్ణ హస్తాలతో చేసిన ముఖ్యమంత్రి గారికి మీ అభినందనలు అందించండి. గట్టిగా చప్పట్లు కొట్టి. పూజలో పాల్గొంటూ ఉన్నారు ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, అలాగే మన ఐటీ శాఖ ఫ్యూచర్ సిటీ శంకుస్థాపన మహోత్సవంలో భాగంగా ఒక్కసారి చూడండి అటువైపు అందరూ. మీరు గట్టిగా చప్పట్లు కొడితే ఈ పండుగ మరింత ఆనందమయంగా ఉంటుంది. అది భారత అందజేస్తున్నారు. నవ్య నగరానికి, భవ్య నగరానికి, భవిష్యత్తు భారత నగరానికి శంకుస్థాపనతో ఈ దసరా పండుగ నవరాత్రి బాగా ఉండాలని ఈనాడు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇక్కడికి అన్ని వర్గాలు, అన్ని తెగలకు సంబంధించి ఈ ఫ్యూచర్ సిటీ అనే పేరుకొక కొత్త ఒరవడితో ప్రపంచవ్యాప్తంగానే సిటీని నిర్మాణం చేయాలని ఒక తలంపుతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఈరోజు ప్రణాళికబద్ధమైన కార్యక్రమం అంటే ఒక పక్కన ఔటర్ రింగ్ రోడ్ ఉంది, మరి వారి నాయకత్వంలోనే రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకుపోతా ఉన్నాం. మధ్యలో ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయాలని ఒక ప్రక్కన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఫ్యూచర్ సిటీని కలుపుతూ రోడ్లు వేయటమే కాకుండా ఇక్కడ నుంచి బందర్ పోర్టుకి, తెలంగాణ రాష్ట్రానికి లేనటువంటి ఒక సీ పోర్టుని కలుపుతూ వయా అమరావతి మీద నుంచి ఒక అద్భుతమైనటువంటి గ్రీన్ ఫీల్డ్ రోడ్ని శాంక్షన్ చేపించుకొని వచ్చాను. మీరు నన్ను ఢిల్లీ పోయినప్పుడు కేంద్ర మంత్రితో మాట్లాడి వాటన్నిటినీ క్లియర్ చేపించుకొని తీసుకొని వచ్చానని చెప్పి వారు ఆ మ్యాప్లో చూపిస్తా ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. శాసనసభ్యులు, సీనియర్ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాలోచనతోటి ఈనాడు ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం పెట్టుకుంటే వాతావరణం ఎంత అనుకూలంగా, ఎంత గొప్పగా సహకరించిందో నాకు తెలిసి ఈరోజు ఉదయం కూడా వర్షం పడ్డట్టుంది. ఇక్కడ మీరందరూ ఇండ్లలో నుంచి బయలుదేరే ముందు వర్షం వస్తుంది, కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుందో అని మీరందరూ ఆందోళన చెంది ఉంటారని నేను అనుకుంటున్నా. కానీ మనమందరం మనసులో ఎలాంటి కల్మషం లేకుండా భవిష్యత్ తరాల కోసం ఈనాడు ఒక భారత్ ఫ్యూచర్ సిటీని ఈ ప్రాంతంలో ప్రారంభించుకోవాలని అనుకుంటే వరుణ దేవుడు కూడా ఈరోజు మనకు సహకరించి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి ఈరోజు మనకు అవకాశం దొరికింది. చాలామంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు, నోటికొచ్చింది మాట్లాడుతున్నారు.
చెయ్యకూడని రాద్ధాంతం చేయడమే కాదు ఎన్నో రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓ భూములు ఉన్నాయి, ఆయన కోసం నగరం కట్టుకుంటుండని. మీ అందరికీ తెలుసు, ఒకవేళ భూమి ఉంటే తెలియంది కాదు, ఇదేమి రహస్యంగా ఆశ పెట్టుకునే వజ్రాలు కావు, ఎక్కడో లాకర్లో పెట్టుకొని. భూమి ఉంటే భూమి మీదనే ఉంటుంది, భూమి ఉంటే దానికి రెవెన్యూ రికార్డు ఉంటుంది. ఈరోజు నేను నా గురించో నా సహచార మంత్రివర్గ సభ్యుల గురించో నేను ఆలోచన చేయడం లేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఈనాడు బతుకున్న మన కోసం కాదు, రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈరోజు ఆలోచన చేస్తున్నా. పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు 436 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్షాహి గారు హైదరాబాద్ నగరానికి పునాది రాయి వేసినప్పుడు చెరువుల్లో, నదుల్లో ఏ విధంగా అయితే చేపల సమూహం ఉంటుందో నా హైదరాబాద్ నగరంలో కూడా ప్రజలు ఆ విధంగా ఉండాలి, పెంపొందాలి అని కోరుకున్నాడంటే 436 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్షాహి వేసిన పునాది రాయి ఈరోజు మా నగరం గొప్ప నగరం, హైదరాబాద్ నగరం మాకుందని మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈరోజు మనకు వచ్చినాయి. ఆ తర్వాత నిజాం ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సంకల్పమైన భారత్ ఫ్యూచర్ సిటీలో భాగంగా FCDA మరియు రేడియల్ రోడ్డుకి సంబంధించిన శంకుస్థాపన చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.